దివ్యమైనటువంటి సమయం, దివ్యమైనటువంటి సమస్త పుణ్యముల ఫలం అటువంటి ఆ పరమేశ్వరి యొక్క జల విహారాన్ని వీక్షించటం, దర్శించటం. 10 రోజులు కూడా అమ్మవారు అనేక స్వరూపాలతో దర్శనమిచ్చింది. ఇప్పుడు మల్లేశ్వరుడితో సహా జల విహార స్వరూపంతో అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నది. మొదటి రోజున అమ్మవారు బాలాంబికగా చిన్న పిల్ల రూపంతో అమ్మవారు దర్శనమిచ్చారు భక్తజనులకు. సమస్త దివ్యమైనటువంటి అనుగ్రహములు, జ్ఞానము, భక్తి, విద్య, అఖండమైనటువంటి సమస్త సంపత్తులు కూడా ప్రసాదించటం కోసం బాలాస్వరూపాన్ని ధరించి మొట్టమొదటి రోజున నవరాత్రుల్లో అమ్మవారు బాలాస్వరూపంతో దర్శనమిచ్చారు. అలాగే రెండవ రోజు సమస్త తపోస్వరూపంగా, తపస్వరూపంగా, గాయత్రీ స్వరూపంగా, అనంతమైనటువంటి తేజస్వరూపంగా అమ్మవారు గాయత్రీమూర్తిగా దర్శనమిచ్చారు. రెండవ రోజు ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాయైర్ముఖై 5 రకాలైనటువంటి ముఖములతో ముత్యపు వర్ణం, పగడపు వర్ణం, బంగారు వర్ణం, నీలవర్ణం, తెల్లటి వర్ణం, ఈ విధమైనటువంటి వర్ణములు కలిగినటువంటి దివ్యమైనటువంటి పంచముఖాలతో అమ్మవారు గాయత్రిగా దర్శనమిచ్చారు. అలా 3వ రోజు వచ్చేటప్పటికల్లా అన్నపూర్ణాదేవిగా పరిపూర్ణంగా ప్రాణికోటిని చక్కగా పెంచి పోషించి వర్ధిల్లజేసి అనుగ్రహించి జ్ఞానప్రదాయినిగా అన్నపూర్ణ స్వరూపంతో, పుణ్యస్వరూపంతో, చాలా విశేషమైనటువంటి పుణ్యాన్ని అనుగ్రహించే రూపంతో అమ్మవారు దర్శనమివ్వటం జరిగింది. అలాగా పరమేశ్వరి జగన్మాత 4వ రోజున మహాలక్ష్మీ స్వరూపంతో అమ్మవారు చక్కగా దర్శనమిచ్చారు. అలాగే ఆ పరమేశ్వరి జగన్మాత మహాచండీ స్వరూపంతో సాక్షాత్తు ఆ మణిద్వీపాధివాసిని లోకమాత, ఆ పూర్ణస్వరూపమైనటువంటి అమ్మవారు చండీ పరమేశ్వరిగా చక్కగా దర్శనమివ్వటం అనేటువంటిది జరిగింది. ఆ పరమేశ్వరి మహాసరస్వతి స్వరూపంతో దర్శనమిచ్చారు. తరువాత మహా